రైట్ హైదరాబాద్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో సిటీలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. పంచగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కార్డర్లో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 2-3 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో సిటీలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. పంచగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కార్డర్లో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 2-3 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అవసరమైతే తప్ప బయటకి రావద్దని ప్రజలను హెచ్చరించింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో సిటీలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, హైదరాబాద్ రెయిన్ అప్డేట్స్ ఏంటి? ఎక్కడెక్కడ కురుస్తున్నాయి? మార్నింగ్ నుంచి ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ గా. ఇంకా ఎన్ని అవర్స్ పడే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ శివాన్ని, ఈరోజు తెల్లవారుజాము నుంచి చూసుకుంటే అయితే మనకు హైదరాబాద్లో ఎడ్డతెరిపి లేని వర్షం పడుతుందనే చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల సమయం నుంచి చూస్తే అయితే మనకు చినుకులే పడింటే, కానీ ఇప్పుడు చూస్తే అయితే మనకు వర్షం మోస్తారు వర్షం పడుతుందని చెప్పాలి. అయితే కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే మనకు మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్, పంజాగుట్ట ఇలాంటి ప్రాంతాలలో ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ వర్షాలు ఇంకా 2-3 గంటలు తర్వాత మనకు భారీ వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఐఎండీ కూడా ఇప్పటికే అయితే మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తారు. హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో చూస్తే అయితే 14 జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. అయితే ఓవరాల్గా ఈరోజు తెలంగాణలో మాత్రము సాయంత్రం వరకు 30 నుంచి 40 సెంటీమీటర్ల భారీ వర్షం పడుతుందని చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి అయితే
సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళే సమయం కాబట్టి గంటల తరబడి అయితే రోడ్లపైననే ఉన్నారనే చెప్పాలి. అయితే వాహనాలు మాత్రము ఐటీ కారిడార్లో ఒకటి వెనుక ఒకటి మెల్లిగా స్లోగా మూవ్మెంట్ అయితే జరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొన్న కూడా మనకు గత వారంలో పడ్డ వర్షాలకి కూడా చూసుకుంటే అయితే మనకు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికైతే హెచ్చరిస్తూ ఉన్నారు. అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని కూడా చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనితో పాటు ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకి ఎక్కడైతే నాలాలు మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఓపెన్ నాలాలు మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాలలో కూడా హైడ్రా అవ్వచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు అవ్వచ్చు, వాళ్ళైతే రంగంలోకి దిగి అవంతా క్లియరెన్స్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ వర్షాల కారణంగా మాత్రం అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి కూడా ఓ వైపు చూస్తే అయితే మనకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు సైబర్ పోలీసులు కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ని మాత్రము చిన్న వర్షం పడితే చాలు చినుకుకి కూడా చెరువులను తలపిస్తూ ఉంటుంది. అలాంటిది ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రము నగరవాసులు అయితే ఈరోజు ఉదయం నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. బయటికి రావాలంటేనే ఉద్యోగస్తులు కూడా ఈ ట్రాఫిక్ సమస్యతో మాత్రం తీవ్రంగా భయపడుతున్న పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అయితే మనకు జూబ్లీ హిల్స్, మాదాపూర్, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రహదారిలోగా భారీగా మనకు ట్రాఫిక్ జారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుప్రియ.